ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉష. నమస్తే. అసలు మన భారతదేశం అంటేనే కట్టు బొట్టు సాంప్రదాయాలకు తొలిమెట్టు అన్నట్లు ఉంటుంది. అంటే ఎంత పాశ్చాత్య దేశాలన్నీ మన భారతదేశానికి ఎంత గౌరవం ఎందుకు ఇస్తున్నాయంటే ఈ మూడిటికే. ఇప్పుడు మన ఇండియాలో కట్టు సరిగ్గా లేదు, బొట్టు లేదు, సాంప్రదాయం అంటావా మంట కలిసిపోతున్నాయి. ఎందుకు? ఆల్రెడీ మనం గత వీడియోస్ చాలా చేసాము. ప్రియుడి కోసం తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఉంచుకున్న వాడి కోసం మొగుడిని చంపడం, పిల్లల్ని చంపడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పెళ్ళి అంటేనే భయం వేసే సిచ్యువేషన్లో ఈ నిత్య పెళ్లి కూతురు మాత్రం ఏకంగా 2 ఏళ్లలో 12 పెళ్లిళ్ళు చేసుకుందంటే అవతల వాళ్ళు ఎంతమంది బకరాల ఆ మాత్రం కూడా విచారించుకోకుండా వీళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాదు. ఒక్కసారి దాని గురించి. ఈనాటి బంధమే నాటిదో అనే పాట ఉంది. జన్మ జన్మలైన వదలని ఒక తోడు, మన వెన్నంటే వచ్చే ఒక నీడ అనేది సంసార బాంధవ్యం. ఇది మనకి వేదాల్లో ఉంది, మన శాస్త్రాల్లో ఉంది. భార్యాభర్తలది ఒక విడదీయలేని బంధం అని చెప్పి. సో మన పాతకాలం నుంచి వస్తున్న కట్టు బొట్టు సాంప్రదాయంలో బిగ్గెస్ట్ ఒక ఆడపిల్ల జీవితంలో మొదటి అంకం ఒక కూతురుగా ఒక యవ్వనం వచ్చిన తర్వాత ఇదివరకు పాతకాలంలో 8 ఏళ్లకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. సరే లీస్ట్కే సినారియోలో 13 ఏళ్ళకి మొదటి అంకం భర్త, ఒక కొత్త సంసారమైన జీవితం. సో ఈ స్థితి నుంచి మనం అడుక్కు తినే స్థితికి వచ్చాం. నేను ఈ మాట అంటున్నందుకు ఏమీ అనుకోకు. ఒక ఆడదాని సాంగత్యం కోసం నేను మగపక్షపాతిని అని కామెంట్లు పెట్టినా పర్లేదు, నా వీడియోలన్నీ అలా ఉన్నా సరే, మనం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడైనా పాపం మగజాతికి మనం సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే మగాడు ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో సింగిల్ గా ఉండడం అనేది చాలా దౌర్బల్యం. అది ఎంత కష్టపడి ఇప్పుడు డివోర్స్ కేసులు, ఈ అమ్మాయి చూసుకుంటే టార్గెట్ ఆడియన్స్ అందరూ డివోర్స్లైన అబ్బాయిలు. సో మనం అనుకుంటాం ఏముంది మగాడు ఒకళ్ళు కాకపోతే 10 మంది పడుకుంటారు, చాలా చాలా ఈజీగా మనం ఏముంది ఆడది కదా సఫర్ ఏదైనా ఒక పరంగా మన కోర్టు వారు కూడా లాని కొంచెం సరళీకృతం చేసి ఆడవాళ్ళకి విపరీతమైన సపోర్ట్ నుంచి కొంచెం తగ్గించారు ఇది తెలుసుకుని. సో ఈ అమ్మాయి ఎర్ర వేసేది ఎమోషనల్ గా లో ఉండి విపరీతమైన టార్చర్ ఆఫ్ ట్రామా, డివోర్స్ కి గురి అయిన ప్రతి మగాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సెకండ్ మ్యారేజో, థర్డ్ మ్యారేజో, 4th మ్యారేజ్లు కూడా చూస్తున్నాం తెలుసా నీకు? నాకు వచ్చే కేసెస్ లో ఐఎమ్ లుకింగ్ ఎట్ 4th మ్యారేజెస్. 3rd కూడా అయిపోయింది. అసలు ట్రెండ్ మారిపోయింది. మగాడికి తోడు కావాలి. ఆడపిల్ల పాతకాలంలో చూడు ముసలోళ్ళు అయినా సరే వాళ్ళు వండుకుంటూ తింటూ ఉండేవాళ్ళు. బట్ మగాళ్ళు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్న సంస్కృతి మంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని కన్యాశుల్కం ఇవన్నీ చూసే ఉంటాం. సో ద నీడ్ ఫర్ విమెన్, అమ్మాయిల్ని వెతికే ఒక నీడ్ అబ్బాయిలకి ఎక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళు బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా స్థితిగతి ఉన్నోళ్ళు ఈ అమ్మాయి టార్గెట్ ఆడియన్స్. అండ్ దెర్ ఆర్ టీమ్ అంట. వీళ్ళ అమ్మగారు ఇంకో 2-3 ఉన్నారు. సో కోర్టు బయట డివోర్స్ అయ్యి వచ్చే వాళ్ళందరినీ లీగల్ గా నీలిమ సో చక్కగా డివోర్స్ అయ్యి బాగా డబ్బులుండి, సో అలాంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక ప్రేమగా, ఆప్యాయంగా, ఒక మంచి మాట, నేనున్నాననే ఒక ధైర్యం, నీకెందుకు ఏది జరిగినా సరే జీవితాంతం నేను ఉంటానని ఒక భరోసా. సో అలా ఉన్నప్పుడు మగాడికి డబ్బు పెద్ద విషయం కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే మనం అమలాపురం పెట్టిందే పేరు ఇలాంటి, అంటే ఇంక నేను చెప్పలేను అనమాట. సో కోనసీమ, అమలాపురంలో నీలిమ. సో క్యాబరీ డాన్స్ చేసే వాళ్ళందరూ పాతకాలంలో అక్కడి నుంచి కొంచెం అటు సైడ్ నుంచి ఆ చుట్టుపక్కల నుంచి వస్తారంటారు. సో వాళ్ళు బేసికల్ గా డబ్బు తీసుకోవటంలో ఇన్ని రకాల విపరీతమైన బుద్ధి ఉంటుందా అనిపించేలాగా ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు ఆ అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 మందిని 2 ఏళ్లలో అఫీషియల్ గా పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి కొన్ని లక్షలు దండుకున్నారు. 12 పెళ్లిళ్ళు. ఇమాజిన్, అసలు అమ్మాయి 12 సార్లు పెళ్లి కూతురుగా కూర్చొని వాళ్ళ అమ్మగారు 12 సార్లు, అంటే లైక్ ప్రాపర్ గా స్కెచ్ చేసి
ఎక్కడ ఎవ్వరికి తెలియకుండా ఆయా పోలీస్ స్టేషన్ లో 498 పెట్టి చాలా శాస్త్రోక్తంగా డబ్బులు తీసుకున్నారు వీళ్ళ దగ్గర. పాపం ఆల్రెడీ డివోర్స్ అయ్యి గోత్రైన మగాడు ఏమనుకుంటాడు, ఒక తోడు కోసం ఎవరన్నా నన్ను చూసుకోవాలి అన్న దాంట్లోనే ఆ భరోసా ఇచ్చి మళ్ళీ కేసు అయితే ఏం చేస్తాడు, పర్లేదమ్మా ఇంటికి వచ్చాడు డబ్బులు ఇస్తాడు. అవునా? అంతే. నీకు ఇష్యూ ఏంటి ఇది, లేకపోతే ఇంకొకసారి ఎంత జాగ్రత్తగా వాళ్ళ ప్రే అంటే వాళ్ళు ఏదైతే కొడదాం అనుకున్న టార్గెట్ ని చాలా సెన్సిటివ్ పాయింట్స్ మీద కొట్టి ధనార్జన ఇంత ఈజీగా, అమ్మాయి చుట్టానికి కూడా బాగుంది, మరి తప్పలేదు అంతమంది. అంటే మగాళ్ళ వీక్నెస్ ని, మగాడి ఒక సెన్సిటివ్ ఎమోషనల్ నీడ్ ని, మగాడికి బతకలేను లేకపోతే నాకు ఒక తోడు కావాలి అనే ఒక అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు వినేవాళ్ళం, ఇలా అమ్మాయిలు మోసం చేశారు, నిత్య పెళ్లి కొడుకు అని. అమ్మాయిలు మించిపోయారు అసలు. రాదా చెప్పాను కదా, మనం అంతకు ముందు వీడియోస్ లో మాట్లాడుకున్నాం, ట్రెండ్ మారుతుంది. యూనివర్సల్ సబ్ కాన్షియస్నెస్ గా కొన్ని వెళ్తాయి. సో మనం మాట్లాడుకుని ఈ నెల రోజుల్లోనే ఇన్ని ఉదంతులు చూస్తున్నాం మనం, లైక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. నేను అంతకు ముందు కూడా చెప్పా, పాత వీడియోలు కుదిరితే కింద ట్యాగ్ చేయి. అట్టేడు తరాలు ఇట్టేడు తరాలు చూసుకోవాలి రాదా, పెళ్లి చేస్తున్నాము అంటే సరే 7 తరాల సంగతి దేవుడు ఎరుగు. 7 ఏళ్ల హిస్టరీ చూడండి, కరెక్ట్. 7 నెలల హిస్టరీ చూడండి, 7 రోజుల హిస్టరీ కూడా చూడండి, 17 నెలల సెకండ్లది కూడా చూడాల్సిన 17 నెలల హిస్టరీ చూసిన ఈ అమ్మాయి దాంట్లో పాత వాళ్ళని లేకపోతే మన సంస్కృతిని కొట్టిపడేసి ఏం చూస్తాంలే అమ్మాయి అయితే చాలని పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయిలు దొరకడం కష్టం, అమ్మాయిలు దొరకడం కష్టం అనేది ఒకటి మైండ్ లో ఉండిపోయి అంటే ఉన్నాయి. మరి అంటే అలా చేసుకుంది వీళ్ళే, ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది కూడా వీళ్ళే. అమ్మాయిల్ని రాచి రంపాలు పెట్టి ఆఖరికి మగాళ్ళు కరెక్ట్ గా ఉండుంటే డివోర్స్లు ఎందుకు అవుతాయి రాదా? ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇనవే ఆడవాళ్ళు భరించి 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 ఉంటారు సంస్కృతి ప్రకారం. బట్ డివోర్స్ లో అవుతున్నాయంటే ఎక్కడో అక్కడ మగజాతి వెంట్ రాంగ్. ఇప్పుడు అదంతా తిరిగి వస్తుంది. సో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు చెక్ చేసుకోవాల్సిన హై టైం ఇది. తస్మాత్ జాగ్రత్త, క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోవాలి. అంతకుముందు రిలేషన్షిప్స్ ఏంటి, వాళ్ళ బేస్ ఏంటి, వాళ్ళ బతుకు తెరువు ఏంటి, వాళ్ళ సంపద ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, అట్లీస్ట్ బేసిక్ గా ఎందుకు చూసుకోవట్లే? అసలు ఆడ దొరికితే చాలు చేసేసుకోవడమేనా? చేసుకున్న తర్వాత అసలు పెళ్లి అనేది బిగ్గెస్ట్ లీగల్ ఆబ్లిగేషన్ ఇప్పుడున్న సినారియోలో. సో మీరు జస్ట్ ఒక పెళ్లి చేసుకుంటే అయిపోదు. పెళ్లి చేసుకున్న తర్వాత లీగల్ ఆబ్లిగేషన్స్ ఆల్రెడీ గోత్రూ అయ్యారు కదా డివోర్స్ వల్ల. మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అఫీషియల్ గా? మళ్ళీ కేసులు వేయించుకోవడానికి అన్న తెలియక అడుగుతా. లివింగ్ టుగెదర్ ఉండి అసలు కొన్ని రోజులు అన్ని మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఒక 4 seasons 1 సంవత్సరం చూసిన తర్వాత ఇష్టమైతే అప్పుడు చేసుకోండి. ఇలా 12 పెళ్లిళ్ళ 2 ఏళ్లలో అంటే అసలు అమ్మాయి ఎంత ఎవ్రీ 3 months యూ హ్యావ్ ఎ మ్యారేజ్, లైక్ ప్రాపర్ స్కెచ్ అది. దే హ్యావ్ స్కెడ్యూల్డ్ మ్యారేజెస్. లీస్ట్ కేస్ సినారియోలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ఒకళ్ళ దగ్గర 20 లక్షలు, ఒకళ్ళ దగ్గర 30 లక్షలు, ఒకళ్ళ దగ్గర 15 లక్షలు తీసుకుందంట. 2 ఏళ్లలో సరదాగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఆ అమ్మాయి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించింది. తల్లి కూతుర్లు కలిసి ఇందులో అసలు ఇప్పుడు ఎలా అయిపోయినారంటే ప్రతి కేసులో కూడా తల్లి కూతురే కదా చేసింది. ఏంది అసలు తల్లి ఎలా ఉండాలి? మీరు ఏం చెప్తున్నారు పిల్లలకి? ఈ జాతిని మాత్రం నేను మనకి పాతకాలంలో చెప్పారు కదా, దేవదాసి సంస్కృతి కిందే మనం తీయాలి. ఇది మనం జనరలైజ్ చేయకూడదు రాదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అక్కడ ఉండరు. నాకు తెలిసి మన తల్లిదండ్రులు మనల్ని చాలా సఖ్యతగా పెంచారు. సొసైటీలో 90% తల్లి 90% తల్లి అనే ఆవిడకి ఇంకా నేను భగవత్ స్వరూపంగానే పూజించే సిచ్యువేషన్ లోనే ఉన్నాం. ఒక 10 to 15% ఇలా ఉన్నారు. మనం అందరినీ ఆపాదించడానికి లేదు. వీళ్ళు దేవదాసి సంస్కృతికి ఆ బీజాల నుంచి పుట్టిన వాళ్ళని నేను జుగుప్సాకరంగా ఉన్నా చెప్తాను. ఎందుకంటే అలాంటి వ్యభిచార స్థితి నుంచి వచ్చిన తల్లులు కాకపోతే ఆ సంస్కృతి, ఆ యాక్సెప్టెన్స్, ఆ శరీరం అమ్ముకోవడం, డబ్బు కోసం కీచకమైన పనులు, దిస్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రాస్టిట్యూషన్ కదా. ఒక 12 మంది దగ్గరికి అఫీషియల్ గా నీ కూతుర్ని పడుకోవడానికి డబ్బులు తీసుకొని పంపించినట్టే ఇన్ మై ఒపీనియన్. వేర్ ఈస్ ద డిఫరెన్స్? అది పెళ్ళని పేరు పెట్టావా, కిళ్ళి అని పేరు పెట్టావా పక్కన పెడితే, అఫీషియల్ గా యూ సెంట్ యువర్ ఓన్ నీ కూతుర్ని లీగల్ ప్రాస్టిట్యూషన్ చేసి డబ్బులు తీసుకురమ్మని నువ్వు స్కెచ్ గీసి ప్రేరేపించి ఇంకొక 3 సపోర్ట్ పెట్టి చేసావు. సో దీస్ ఆర్ ఆల్
మనం ఇలాంటి సిచ్యువేషన్స్ కేసెస్ వచ్చినప్పుడు అసలు తల్లి కూతురని మాట్లాడకూడదు మనం. అసలు అది తప్పు, మన నోట్లోంచి వచ్చే పదాలు కూడా తప్పు. దీస్ ఆర్ ఆల్ బిలాంగింగ్ టు అ కమ్యూనిటీ. పాతకాలంలో ఇలాంటి వాళ్ళని మనం వేశ్యలు, వ్యభిచార గృహాలు, తల్లే ట్రైన్ చేస్తారు వాళ్ళని. మనం హీరామండి చూడలా, నెట్ఫ్లిక్స్ లో హీరామండి చూసావా? కూతురు వ్యభిచారం చేయనంటే తల్లి పెళ్లి చేసుకుంటానన్న ఈడ్చుకొచ్చి మరి వ్యభిచారం చేస్తుంది. సో మనం దీన్ని తల్లి కూతురులాగా జనరలైజ్ చేయకూడదు, తప్పది. వ్యభిచార గృహాల్లో వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళు అలానే చేస్తారు. తల్లి బాధ్యత అది, కూతురుని అలా చక్కదిద్దం. నేను పచ్చిగా చెప్తున్నాను. సో మనం ఇది ఇలాంటి కోణకి చెందింది, ఇలానే మాట్లాడుకోవాలి రాదు. ఇది పచ్చిగా ఉన్నా తప్పులేదు, ఎందుకంటే ఇది నిజం, నిర్భయంగా చెప్పాలి, నిష్ఠూరంగా ఉన్నా. సో ఇట్స్ అ ప్రాపర్ ప్రాస్టిట్యూట్ మదర్. మనం ఇందాక కేసు చూసుకున్నా సరే ఆవిడ ప్రాపర్ ప్రాస్టిట్యూట్ మదర్. అది ఆవిడ పడుకొని ఈవిడ పడుకొని ఏమిటది. ఇప్పుడు సేమ్ హీరామండి సినిమాలో కూడా ఆవిడ ఉంటుంది, కూతుర్ని, చెల్లెల్ని, అందరినీ సుఖినో భవంతు అంతే. అంతే నిజంగా. అందుకే అంటారండి, కనీసం కొంచెం విచారించుకోండి. ఏదో కామెడీగా ఒక సినిమాలో ఉండేది, మా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు. పాపం ఆ తల్లి అది బాగా తీసుకున్నట్లుంది. ఈ తల్లి వాళ్ళ కూతురికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయించి అందరి జీవితాలు నాశనం చేస్తుంది. ఇంకొకటి రాధా, అబ్బాయిలు తాపత్రయపడిపోకండి. అది హోల్డ్ చేసుకొని పెళ్లి అనేది బిగ్ స్టెప్. ఓకే, ఒక్కసారి ఆల్రెడీ చితికిపోయి రచ్చ అయ్యి కేసులు పెట్టి కోట్లు ఇచ్చో లక్షలు ఇచ్చో వదిలించుకున్న కడుక్కోలేని ఒక వాసనని అతికించుకునేటప్పుడన్నా ఒకసారి వాసన చూడండి, అంతే. సో నిజంగా చెప్తున్నా అండి, పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా ఎవరైనా సరే విచారించుకోండి. విచారించుకోకపోతే మనుషుల్ని చంపడమా లేదా ఇదిగోండి ఇలాంటి మోసాలు అవుతాయి. ఒకటి కొంచెం ఆనందం ఏంటంటే మహాతల్లి 12 మందిని చంపలేదు. అమ్మా తల్లి, నువ్వు నిజంగా ఒక ఆడదానం అని చెప్పుకోనికి మేము ఆడోళ్ళగా మేము సిగ్గుపడుతున్నాం. టార్గెట్ ఇస్ మనీ. మనీ, డబ్బులు ఆడ చంపనీకి మనీనే, ఇక్కడ మోసం చేయనీకి మనీ, ఎవ్రీథింగ్ అంతే మనీ. థ్యాంక్ యూ.